గవర్నమెంట్ మంచి చేస్తే మంచిగానే ఉంటుంది. మంచిగా చేస్తుంది. ఇంకా మనం ఇప్పుడే తొందర పడితే ఎట్లా, వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక చెప్పిన అన్ని చేయాలి. 10 ఏళ్ళు ప్రభుత్వం పాలించిన వాళ్ళు కూడా కరెక్ట్ చేసిన వాళ్ళు లేరు. అట్లానే దీన్ని కూడా తప్పు పట్టేది ఏం లేదు. ఒక అవకాశం అయితే ఇచ్చినాం, వాళ్ళు ఏం చేస్తారంటే చూద్దాం. గ్యారంటీల గురించి చెప్తే వాళ్ళు అన్న టైంకి చేయలేకపోతారు, కానీ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళ ఫర్జ్ ఎంతనే పంచుకుంటారో మనం వెయిట్ చేస్తే బాగుంటుందని నేను అంటున్నాను. ఉన్న 5 ఏళ్ళ పాలన మనం పరిశీలిస్తే వాళ్ళు ఏమైనా చేసింది లేదు అన్నది బ్యాకప్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాలచక్రం ఎట్లాంటిది అంటే గుండ్రంగా ఎట్లా చక్రం అనేది ఎట్లా గుండ్రంగా తిరుగుతుందో ఈ కాలం కూడా అట్లనే తిరుగుతుంది. నేను ఏమనుకుంటున్నా, ఇంతకుముందు చేసిన ప్రభుత్వము యాజ్ చేసింది, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుందని నేను అనుకుంటున్నా. మంచిగా అవుతుందని నేను భావిస్తున్నా. మంచిగా కావాలని కూడా కోరుకుంటున్నా. గవర్నమెంట్ మంచి చేస్తే మంచిగానే ఉంటుంది. మంచిగా చేస్తుంది. ఇంకా మనం ఇప్పుడే తొందర పడితే ఎట్లా, వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక చెప్పిన అన్ని చేయాలి. 10 ఏళ్ళు ప్రభుత్వం పాలించిన వాళ్ళు కూడా కరెక్ట్ చేసిన వాళ్ళు లేరు. అట్లానే దీన్ని కూడా తప్పు పట్టేది ఏం లేదు. ఒక అవకాశం అయితే ఇచ్చినాం, వాళ్ళు ఏం చేస్తారంటే చూద్దాం. గ్యారంటీల గురించి చెప్తే వాళ్ళు అన్న టైంకి చేయలేకపోతారు, కానీ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళ ఫర్జ్ ఎంతనే పంచుకుంటారో మనం వెయిట్ చేస్తే బాగుంటుందని నేను అంటున్నాను. ఉన్న 5 ఏళ్ళ పాలన మనం పరిశీలిస్తే వాళ్ళు ఏమైనా చేసింది లేదు అన్నది బ్యాకప్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాలచక్రం ఎట్లాంటిది అంటే గుండ్రంగా ఎట్లా చక్రం అనేది ఎట్లా గుండ్రంగా తిరుగుతుందో ఈ కాలం కూడా అట్లనే తిరుగుతుంది. నేను ఏమనుకుంటున్నా, ఇంతకుముందు చేసిన ప్రభుత్వము యాజ్ చేసింది, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుందని నేను అనుకుంటున్నా. మంచిగా అవుతుందని నేను భావిస్తున్నా. మంచిగా కావాలని కూడా కోరుకుంటున్నా.